ఏంటి అలా బిగుసుకుపోయావు? బాబూ तुम हाय जुबेदा, कैसे हो? నేను శ్వేతని కాపాడడానికి వచ్చాను. మొన్నొచ్చినప్పుడే కార్తీక్ ఇదంతా చూసి నాకు దీని గురించి వివరంగా చెప్పాడు. అందుకే ఈ ప్లాన్తో వచ్చాను. శ్వేత, 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 నేను శ్వేత, చెల్లిని, మీ అక్కని. రా, రా శ్వేత, శ్వేత, శ్వేత. నా కళ్ళు కప్పి పారిపోతుందా? దీనికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? చందు, జుబేదాకి మొబైల్ ఇచ్చావా? ఇచ్చాను కార్తీక్. ఓకే. హా భయ్యా, చెప్పు. జుబేదా ఎక్కడున్నారు? మీరు చెప్పిన చోటుకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాం భయ్యా. ఓకే ఓకే, తొందరగా వచ్చేయండి. ఓకే భయ్యా. हाँ बहन, हाँ बहन, जल्दी आओ. जल्दी हो बहन. जुबेदा, भागो जुबेदा, जुबेदा, भागो जुबेदा. జుబేదా రండి. శ్వేత, ఆగు జుబేదా, రండి. శ్వేత, చంపేస్తాను లేకపోతే. రండి తొందరగా రండి. రండి జుబేదా. జుబేదా
చంపేస్తా. జుబేదా రండి. సుబేదా ఆగు, చంపేస్తా. సుబేదా జుబేదా రా. సుబేదా జుబేదా జాగ్రత్త. ఫాస్ట్ రండి తొందరగా. జుబేదా జుబేదా तुम जाओ बहन, जल्दी जाओ. जाना बहन, जाओ, जल्दी जाओ. तुम अच्छे, श्वेता, जाओ बहन, जल्दी जाओ. जाओ, श्वेता. श्वेता, अच्छे से आओ बहन. तुम जाओ, श्वेता. बात सुनो, श्वेता, तुम जाओ. రేయ్ మస్తాన్, ముందుకొస్తే చంపేస్తాను. చందు రా తొందరగా రా. చందు రా. రేయ్ తొందరగా రా. రా ఫాస్ట్. గదిలేవంటే చంపేస్తాను. రా చందు రా తొందరగా. రేయ్ మస్తాన్, ఇప్పుడు నేను తూట్లు తూట్లుగా కాల్చి చంపేసినా పట్టించుకునేవాడే లేడు. వదలను. ఈరోజు అయిపోయావరా నా చేతిలో. భయ్యా వద్దు భయ్యా, మా భయ్యానేమి చెయ్యొద్దు భయ్యా. భయ్యా, మా అమ్మ చనిపోయాక చిన్నప్పటి నుంచి మా భయ్యాని నన్ను పెంచాడు భయ్యా. మా భయ్యా అంటే నాకు చాలా ఇష్టం భయ్యా. మీ అందరికీ మా భయ్యా చెడ్డవాడు కావచ్చు, కానీ నాకు చాలా మంచివాడు భయ్యా. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. మా భయ్యా లేకపోతే నేను బతకలేను భయ్యా. ప్లీజ్ భయ్యా, నా కోసం మా భయ్యాని వదిలేయండి భయ్యా. ప్లీజ్ భయ్యా, ప్లీజ్ భయ్యా, ప్లీజ్. రేయ్ చూసావా, నీలాంటి నీచుడు కోసం కూడా నీ చెల్లి ఎలా తాపత్రయపడుతుందో చూసావా? తనకి తగులుతుందని కూడా చూడకుండా ఆలోచించకుండా నువ్వు కత్తిసిరేసావు. టైం బాగుండి తన చేతికి తగిలింది. లేకపోతే తనకేమైనా అయి ఉంటే నీ గురించి బాధపడటానికి కూడా దిక్కెవర్రా? నీ చెల్లెలు మొహం చూసి నేను వదిలేస్తున్నాను. నీ వెధవేషాలు మానేసి ఇకనైనా పద్ధతిగా బతుకు. ఛీ, పద చందు. శ్వేత పద. తనకేం కాదులే, నువ్వు పద. పద తీసుకొచ్చ చందు. పద. చూసావా కార్తీక్, జుబేదా దూరం అవుతుంటే శ్వేత భరించలేకుండా ఉంది. పాపం, ఈ కొద్ది కాలంలోనే శ్వేత జుబేదాకి అంత దగ్గరైందేమో. అందుకే జుబేదా విషయంలో శ్వేత అంత ఫీల్ అవుతోంది. ఆ అమ్మాయి సహాయం చేయటం వల్లే ఈరోజు మన శ్వేత మనకి దక్కింది. అవును కార్తీక్,
కానీ ఆ నీచుడు పాపం ఆ అమ్మాయిని ఏం చేస్తాడో ఏమో. ఏం చేస్తాడు? వాడి బొంద. వాడేమీ చేయలేడు. శ్వేత, నిన్ను చూస్తుంటే చిన్న పిల్లలా ఉన్నావు. నిన్ను మళ్ళీ నా పాత శ్వేతలా మార్చుకుంటాను. కార్తీక్, రా బాబు. ఒక్కడనే రమ్మంటారా అంకుల్? చెప్పండి అంకుల్, ఒక్కడనే రమ్మంటారా? మీ అమ్మాయిలు కూడా? కార్తీక్, అవును అంకుల్. ఇంతకు ముందు చెప్పా పెట్టకుండా మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఆవేదనకు గురి చేశాను. ఆ ఆవేదనని పోగొట్టి మిమ్మల్ని ఇప్పుడు ఆనందపరచాల్సిన బాధ్యత కూడా నాదే కదా. బాబు. సర్లేండి అంకుల్, మిమ్మల్ని ఇంకా టెన్షన్ పెట్టలేను. చందు, చందు, అమ్మ శ్వేత. ఇదిగోండి అంకుల్ మీ అమ్మాయిలు. అమ్మా. ఇది కళ నిజమా? నిజమేనన్నా, మనం ఊహించని నిజం. మళ్ళీ మీరు, నేను, శ్వేత ఇలా కలుస్తామని కళ్ళు కూడా అనుకోలేదు. బాబు కార్తీక్. అంకుల్, ఏంటిది? అవును బాబు, నువ్వు మా కుటుంబానికి చేస్తున్న సహాయానికి నీ కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెప్పాలి బాబు. అంకుల్, ఏంటి అలా మాట్లాడతారు? ఇప్పుడు నేనేం చేశానని? అయినా మీ కుటుంబం మా కుటుంబం అంటారేంటి? ఇది మన కుటుంబం. మన కుటుంబంలో వ్యక్తిగా మన కుటుంబానికి ఆపదొస్తే ఆ ఆపద నుంచి రక్షించుకోకుండా ఎలా ఉంటాను? వద్దు బాబు, నీ మాటలు వింటుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ తలను నీ కాళ్ళ దగ్గర పెట్టి నరుక్కోవాలనిపిస్తుంది. అంకుల్, ఏంటా మాటలు? లేకపోతే ఏంటి బాబు, ఆ యశోదర్చర్ నుంచి నా పిల్లల్ని కాపాడడం కోసం నువ్వు నీ ప్రాణాల్ని, నీ జీవితాన్ని సైతం లెక్క చేయకుండా నానా రకాలుగా కష్టాలు పడుతుంటే నిన్ను అర్థం చేసుకోకపోగా అనుమానించాను. రాహుల్ నీపై ఆవేశంతో రగిలిపోతుంటే నేను సపోర్ట్ చేశానే కానీ వద్దు బాబు, కార్తీక్ అలాంటి వాడు కాదు అని అనలేదు బాబు. ఇంకెందుకు బాబు ఈ పెద్దరికం? ఏ ముఖం పెట్టుకొని నీ ముందు నించోమంటావు? అంకుల్ ప్లీజ్, మీ స్థానంలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించపోతే అసలు మనిషే కాదు. మీరు ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోవద్దు అంకుల్. చాలా రోజుల తర్వాత మనందరం కలిసాం. ఈ ఆనంద సమయంలో కొంచెం సేపు అయినా గతాన్ని మర్చిపోతాం అంకుల్. అంకుల్, రాహుల్ ఎక్కడా? పైన ఉన్నాడు బాబు. పదండి. అమ్మా రామ్మా. బాబు రాహుల్. రా శ్వేత. రండమ్మా రండి. రాహుల్, బాబు రాహుల్. ఏంటి మావయ్య
శ్వేత శ్వేత ఎలా ఉన్నావు? అక్క కార్తీక్ ఏంటి ఎలా సాధ్యమైంది? ఆ మస్తాన్ దగ్గర నుంచి శ్వేతను ఎలా తీసుకొచ్చావు? చందు సహాయంతో. అక్క అదేం లేదు రాహుల్, ఇద్దరం కలిసే ప్లాన్ ప్రకారం మస్తాన్ని ట్రాప్ చేశాం. పాపం జుబేదా కూడా మాకు చాలా సాయం చేసింది కాబట్టి శ్వేతను అక్కడి నుంచి తీసుకురాగలిగా. పోనీలేమ్మా, ఏదో ఒక రకంగా నా బిడ్డలిద్దరూ నా దగ్గరికి వచ్చారు. నాకీ ఆనందం చాలు. అవును కార్తీక్, కొద్ది రోజుల పాటు చందు అజ్ఞాతంలో ఉండాలని రాహుల్తో చెప్పావట. మరి ఇలా తీసుకొచ్చావేంటి? ఆ యశోదర్ పూజలు ఎవరైనా చూస్తే? చూస్తే ఏంటి అంకుల్, ఆల్రెడీ చూశారు. చూసి ఎలా ఊరుకున్నారు బాబు? ఊరుకోలేదు. చందు దెయ్యమై పట్టపగల ఇంటికొచ్చిందని హడల్ చచ్చారు. అవును బాబు. ఈ నాటకం ఇంకా ఎన్ని రోజులు? పాప దొరికే వరకు అంకుల్. ఆ కత్తిని చెయ్యి కాదే, కడుపులా గుచ్చుకుని ఉంటే పీడాపోయేది. దెబ్బకి చచ్చూరుకుంటేదాన్ని. కైకు భయ్య అట్లా మాట్లాడతావు? ఆ అమ్మాయిని ఇన్ని రోజులు అలా బంధించావు, నీకు పాపం అనిపించలేదు? పాపమేంటే పాపం? అది ఇంట్లో కూర్చుంటే పైసలు దానంతట హాయిగా వస్తున్నాయి. పాపం అంటావేంటే? భయ్యా, ఒకరికి ద్రోహం చేస్తే వచ్చే పైసలతో మనకి కడుపు నిండదు భయ్యా. నేను నీ చెల్లెళ్ళైనా, నేను ఆడపిల్లనే. నన్ను ఎవరైనా అలా బంధిస్తే నువ్వు ఊరుకుంటావా చెప్పు? ఏంటే నీతులు మాట్లాడుతున్నావు? నేను నీతులు మాట్లాడడం లేదు భయ్యా, కానీ నువ్వేం చేశావు? కడుపుతో ఉన్న పిచ్చిదాన్ని తీసుకొచ్చి బంధించి పిచ్చి పిచ్చిగా కొట్టావు. అయిన వాళ్లకు దూరం చేశావు. ప్లీజ్ భయ్యా, ఇప్పటికైనా మంచిగా మారు. ప్లీజ్ భయ్యా, ఆ పిల్లలాంటి నీ చెల్లికి ఏ అన్యాయం జరగకూడదు అనుకుంటే నువ్విప్పటి నుంచైనా మంచివాళ్లా మారు భయ్యా. లేకపోతే ముందు నన్ను చంపేయ్, ఆ తర్వాత నీకే అడ్డు ఉండదు. చంపే భయ్యా, చంపే. చంపే భయ్యా, చంపు. చంపే భయ్యా, చంపు. చంపు, చంపే. మేడం చెప్పండి. ఏం మస్తాన్, ఏం చేసావు? దాన్ని షిఫ్ట్ చేసావా? షిఫ్ట్ చేసాం మేడం. సేఫే కదా? సేఫ్టీ ప్లేస్ కే షిఫ్ట్ చేసాం మేడం. ప్రాబ్లం ఏమీ లేదు కదా? ప్రాబ్లం ఏముంది మేడం, మీరేం ఫికర్ చేయకుండ్రి. జాగ్రత్త. అలాగే మేడం. చూసావా, అబద్ధం ఆడొద్దు అన్నావు. ఇప్పుడైనా ఏం జరిగింది భయ్యా? మేడం దగ్గర అబద్ధమే ఆడాల్సి వచ్చింది. నువ్వేం అబద్ధం ఆడలేదు భయ్యా. శ్వేత సేఫ్టీ ప్లేస్ లో ఉందని చెప్పావు. తను నిజంగానే సేఫ్టీ ప్లేస్ లో ఉంది. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పటికైనా నువ్వు మారావు, నాకు అదే చాలు. పాప ఏడుస్తుంది, త్వరగా రా. పూజ, వస్తున్నావా? మమ్మీ, మమ్మీ, తొందరగా రా మమ్మీ. పూజ, పాప ఏడుస్తుంది. పూజ, మమ్మీ, మమ్మీ. కార్తీక్, మమ్మీ, తొందరగా రా మమ్మీ. కార్తీక్, కార్తీక్, లే.
ఏంటి పూజ? పాప ఏడుస్తోంది. ఆ? పాప ఏడుస్తుందా? ఎక్కడుంది? మమ్మీ పాపని తీసుకొచ్చినట్టుంది కార్తీక్, అందుకే మమ్మీ కూడా రమ్మంటోంది. ఇంత అర్ధరాత్రి పూట నీకేమైంది పూజ? పాప రావడం ఏంటి? కళ్ళు మూసుకుని పడుకో. మమ్మీ పూజ పూజ త్వరగా రా మమ్మీ. పూజ పూజ మమ్మీ పూజ మమ్మీ ఏంటి ఏంటి పిలిచావ్? పిలిచావ్? అంటే నువ్వు పిలవలేదా? లేదు మమ్మీ, నువ్వు పిలవలేదా? నేను పిలవడం ఏంటి? నీ పిలుపు వినే నేను బయటకు వచ్చాను. లేదు మమ్మీ, నీ పిలుపు పాప ఏడుపు విని నేను బయటకొచ్చాను. నా పిలుపు పాప ఏడుపా? పాప ఎక్కడుందే? నాకు వినిపించే వచ్చాను మమ్మీ. అంటే పూజ? మమ్మీ చందు ఏమైనా? ఊరుకోవే, ప్రతిదానికి చందు చందు అని అనవసరంగా భయపడతావు. పూజ పూజ దగ్గరికి రావద్దు. ఏంటి, నా నుంచి పారిపోదాం అనుకుంటున్నారా? ఎక్కడికి పారిపోతారే మీరు? మిమ్మల్ని అంత ఈజీగా వదులుతానా? వదిలేస్తాను. నా బిడ్డని తీసుకొస్తే వదిలేస్తాను, కానీ మీరు తీసుకురారు. దాన్ని తీసుకొస్తే కార్తీక్ దాని మీద ప్రేమ పెంచుకుని మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తాడేమోనని భయం, అంతేగా? అలాంటప్పుడు నా కూతుర్ని ఇప్పటి వరకు ఎందుకు తీసుకురాలేదు? అది ఎక్కడుందో తెలియాలి కదా. తెలుసుకోవాలి. మీకు చాలా పరిచయాలున్నాయి కదా, తెలుసుకోలేవా? తెలుసుకుని నా పాపని ఈ ఇంటికి తీసుకొచ్చి మీరు దాన్ని అల్లారు ముద్దుగా చూసుకునేంత వరకు మీకు ఈ నరకం తప్పదు. రోజుకు ఏ ఒక్కసారో వస్తాననుకోవద్దు. ఎప్పుడైనా వస్తాను. ఎన్ని రకాలుగానైనా మిమ్మల్ని చిత్రహింసలు పెడతాను. నా బిడ్డని మాత్రం మీరు తీసుకురావాలి. ఏంటే
నా చెల్లెల్ని వాడికెవడికో అప్పగించి చిత్రహింసలు పెడుతున్నావు కదూ. ఒక కూతురు చచ్చిపోయి మరో కూతురు బతికే ఉన్నా ఎక్కడుందో తెలియక నా తండ్రి రోజు మానసికంగా క్షీణించిపోతుంటే నువ్వు నా చెల్లెని ఒక చోటి నుంచి మరొక చోటికి షిఫ్ట్ చేస్తావా? కూతురు దూరం అయితే ఆ తండ్రి పడే ఆవేదన ఎలా ఉంటుందో నీకు తెలియాలి. అంటే నీ కూతురు నీకు దూరం అవ్వాలి. భయపడకు, నేను దీన్ని ఒకేసారి చంపను. చిత్రహింసలు పెట్టి రోజు చస్తూ బ్రతికేలా చేస్తాను. నీ కూతుర్ని నీ కళ్ళ ముందే తంతుంటే అది చూస్తూ నీ బాధ ఎలా ఉంటుందో నేను చూస్తానే. ఏంటి ఒక్క దెబ్బకే అమ్మ గుర్తుకొచ్చిందా? నీ అమ్మ నీ పక్కనుంటేనే అంత వణికి చస్తున్నావు. నా బిడ్డ పసిది, దిక్కు మొక్కు లేక ఏ రౌడీల మధ్య ఎంత తల్లడెళ్ళిపోతుందో ఆలోచించావా? ఆలోచించవే. నీకు నీ సుఖం ముఖ్యం, నాకు మిమ్మల్ని చిత్రహింసలు పెట్టడం ముఖ్యం. ఈ రోజు ఈ చలిలో మీరిక్కడే పడుకోవాలి. అప్పుడే అక్కడ నా కూతురు ఎన్ని బాధలు పడుతుందో మీకు అర్థం అవుతుంది. ఇక్కడ పడుకుంటాం, ఇక్కడ పడుకుంటాం. మమ్మల్ని వదిలేచండి, ఇక్కడ పడుకుంటాం. వెరీ గుడ్ చందు, వాళ్ళని బాగా ఆడుకున్నావు. నేను ఒకసారి వెళ్ళి పలకరించి వస్తాను, నువ్వు వెళ్ళి బెడ్రూమ్లో కూర్చో. వెళ్ళు వెళ్ళు. పూజ, అయ్యో పూజ, అత్త ఏమైంది? ఎక్కడ ఉన్నారు? అబ్బా చందు చందు, అది ఎప్పుడు మీ దగ్గరికి వస్తుంది, నా దగ్గరికి రాదే. అది నీ దగ్గరికి రాదు, నిన్నేమీ చేయదు. ఎందుకు? నువ్వంటే దానికి అంత ప్రేమ. అది నిన్ను ప్రేమించింది. దాన్ని నువ్వు చంపినా నీ మీద దాని ప్రేమ చావలేదు. అది దయ్యమైనా భూతమైనా నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. నీ మీద ఈగ వాలినా
అది భరించను. అందుకే అందుకే అది నిన్నేమీ చేయదు. మమ్మల్ని చంపుకొని తింటుంది. సరే వచ్చింది పోయింది కదా, ఇంకేంటి లోపల పడుకుందాం పదండి. వద్దు వద్దు కార్తీక్, లోపలికి వస్తే అది మళ్ళీ వస్తుంది. వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళింది. అలా అని ఈ చల్లో పడుకుంటారా? దాని చేతిలో చావు దెబ్బలు తినడం కన్నా ఇదే నయం. మేమిక్కడే ఉంటాం. పూజ ఏంటి ఇలా మూర్ఖంగా మాట్లాడతావు? ప్లీజ్ కార్తీక్, మమ్మల్ని వదిలే. దాని చేతిలో నరకం అనుభవించేది మేము. అది ఎలా ఉంటుందో మాకు తెలుసు, నీకు తెలీదు. నువ్వు వెళ్ళు. సరే మీ ఇష్టం. ఈ చల్లో నేనుండలేను బాబు. ఈ చల్లో ఎలా ఉంటారో ఏంటో. సరే మీరుంటే పొద్దునే కలుస్తా. ఓయ్ కార్తీక్, వీళ్ళని ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా పాపని తీసుకొచ్చేలా లేరు. ఎలా కార్తీక్? చందు, వాళ్ళకి నిజంగానే పాప ఎక్కడుందో తెలియదు అనుకుంటా. నిజంగా తెలిస్తే నువ్వు పెట్టిన భయానికి పాపని క్షణాల్లో తీసుకొచ్చేవాళ్ళు. మరేం చేద్దాం? వాళ్ళు మన పాపని తీసుకొచ్చే వరకు మనం ఇలా ఆడుకోవాల్సిందే. అయినా నువ్వేంటి శ్వేతను గుర్తు చేస్తూ మరీ కొట్టావు? శ్వేతని మస్తానింట్లో దిక్కులేని దానిలా చూస్తే బాధగా అనిపించింది కార్తీక్. అందుకే ఆ కోపాన్ని కూడా వేళ్ల మీద చూపించాను. మంచి పని చేసావు. ఇలాంటి వాళ్ళని ఈ విధంగా ఆడుకుంటేనే మనం పడ్డ బాధలకి మనసు కాస్తైనా కుదుట పడుతుంది. చూసావుగా చల్లో వణుకుతూ ఎలా పడుకున్నారో. చందు చూడు చూడు ఇద్దరు ఎలా పడుకున్నారో. పాపం కార్తీక్. పాపమా? ఇంకా వాళ్ళని చూసి పాపం అంటున్నావా? పాపం అని వాళ్ళ మీద జాలి పడితే మనకు చుట్టుకుంటుంది పాపం. సరే నువ్వు తొందరగా వెళ్ళి కారులో కూర్చో. అలాగే. వెళ్ళు వెళ్ళు. దీని అమ్మ కడుపు కాల. చందు చావు నా చావుకొచ్చింది. ఇంతకు ముందు ఈ ఇంట్లోకి వెళ్ళాలంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు పడుతుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్న, శ్రీ ఆంజనేయం ప్రసన్న, ఆంజనేయం జై వీర హనుమాన్. ఏంటి బాబు వీళ్ళు ఇక్కడ పడుకున్నారు? రాత్రి చందు వచ్చి వీళ్ళని బయటికి తరిమి కొట్టింది. అగో, అగో. రాత్రి వచ్చి వెళ్ళింది, ఇప్పుడు కాదు. పూజ పూజ ఆపండి. ఒకటే చందు చందు ఓ వణుకుతారు. పట్ట పగలు 10 అయింది, ఇంకా నిద్ర లేవలేదు.
ఏంటత్తా నిద్ర బాగా పట్టిందా? ఎక్కడ కార్తీక్? భయంతో వణుకుతూ ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలీదు. అదేంటత్తా అది నీ దగ్గరికి రావాలంటేనే వణుకుతుందన్నో, మరి ఇప్పుడు ఎలా వచ్చింది? కార్తీక్, పుండు మీద కారం పోసినట్టు ఏంటా మాటలు? అసలే అది పెట్టే చిత్రహింసలకి అమ్మ నేను చస్తున్నాం. సరే సరే వదిలేయండి, లోపలికి వెళ్ళండి. రా పూజ. రండి. అమ్మా ఆగు! మళ్ళీ ఏంటి పూజ? కార్తీక్, అది లోపలే ఉంటుంది. ఇంట్లోకి రావద్దని రాత్రి వార్నింగ్ ఇచ్చింది. అలా అని ఎంతసేపు ఇక్కడే ఉంటారు? ఆ? చెందు లేదు గిందు లేదు, పదండి లోపలికి రండి. నారాయణ రా. బాబు లోపలకా? నేనెందుకు? ఆఫీస్కి అసలే ఆలస్యమైంది, వెళ్దాం పదండి. నారాయణ, అత్త పూజ భయపడుతున్నారు. ఒక 5 నిమిషాలు వాళ్ళతో గడిపితే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. రా. కావాలంటే 5 గంటలు వెళ్ళరండి, నేను ఇక్కడే ఉంటాను. ఆ? సరే నువ్వు ఇక్కడే ఉండు. రా అత్త. పూజ రా, రండి లోపలికి వెళ్దాం. రండి. రండి రండి, రా పూజ. పదండి పదండి. ఈ చందు ఎట్నుంచి వస్తుందోనని చచ్చేంత భయంగా ఉంది. బయట ఉండటం కంటే కారులో కూర్చోవడం బెటర్.